అనేది కార్యక్రమంలో మనం పురాణ వాహిని క్రమంలో భాగంగా నారద పురాణం గురించి మన జిఏవి దీక్షితులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, నారద పురాణం ఎవరికి చెప్పబడిందండి? శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. ఈ అష్టాదశ పురాణములను వేదవ్యాస మహర్షి వారు విరచించారన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉన్నది. ఎందుకయ్యా అంటే వేద వాంగ్మయములో ఉన్నటువంటి సారాన్నంతా కూడా 3000 శ్లోకములు, అలాగే 30,000 శ్లోకములు, 1,00,000 శ్లోకములు, 3 కోట్ల శ్లోకముల వరకు ఉన్నటువంటి ఈ యొక్క మహాపురాణములన్నిటినీ కూడా వేదవ్యాస మహర్షి వారు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం చేత వారు అందరికీ కూడా వేదము అనేటువంటిది ఉదాత్త అనుదాత్త స్వరితంతో కూడి ఉంటుంది కాబట్టి దానిని అందరూ క్రమంగా తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఆ సారాన్నంతా కూడా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సత్యవతి పౌత్రుడైనటువంటి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. తపోనిధి అయినటువంటి వేదవ్యాస మహర్షి వారి చేత ఈ 3 కోట్ల శ్లోకములలో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహించి మనకి 3 లక్షలుగాను 4 లక్షలుగాను మొత్తం 18 పురాణములు ఉండేటట్లుగా మనకి విశదీకరించారు. ఈ 18 పురాణములలో కూడా సారమంతా కూడా పురాణం అనేటువంటిది ప్రధానంగా పంచలక్షణము అని చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం అని. పురాణములో ఉన్నటువంటి ప్రతి విషయమును కూడా మనం గ్రహించడానికి ప్రధానంగా మనకు కావాల్సినటువంటిది భక్తి. 9 విధ భక్తులైనటువంటి శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి ఈ 9 విధ భక్తులు ఉన్నాయి కదమ్మా. ఈ 9 విధ భక్తుల్లో ప్రధానమైనటువంటిది ప్రప్రథమైనటువంటిది మనకి శ్రవణం. ఈ పురాణములు అన్నీ కూడా అష్టాదశ మహాపురాణములలో కూడా మనకి మద్వయం భద్వయం చైవ భర్త్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. అష్టాదశ మహాపురాణములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవడం కష్టమైతే కనుక ఈ 18 పురాణముల యొక్క పేర్లను అంటే మత్స్య మార్కండేయ పురాణములు మొదలుగాగోలి స్కాంద పురాణం వరకు ఉన్నటువంటి 18 పేర్లు. అవి మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, మరియు విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, ఇక పద్మ పురాణము, లింగ పురాణము, కూర్మ పురాణము, గరుడ పురాణము, స్కాంద పురాణములు అనబడి ఈ 18 పురాణముల యొక్క పేర్లను ఎవరైతే ప్రతినిత్యము త్రికాలం ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఎవరైతే దానిని కేవలం 18 పురాణముల పేర్లను మాత్రమే ఎవరైతే ఉచ్చరిస్తారో, స్మరిస్తారో, శ్రవణం చేస్తారో వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోందమ్మా. అందువల్ల ఈ శ్లోకములన్నిటినీ కూడా గ్రహించడానికి వీలు లేనటువంటి అవసరం కుదరకనప్పుడు సాధ్యంత వరకు ఈ పేర్లనైనప్పటికీ కూడా మనం ఉచ్చరిస్తే మనకి మన మానవ జన్మ అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ కదా. ఈ మానవ జన్మలో మనం కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనబడేటువంటి అరిషడ్ వర్గాలకి మనం కట్టుబడిపోతూ ఉన్నాం. ఈ వీటికి ఇంద్రియ నిగ్రహం చేయాలి. అందుకనే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం. ప్రతిరోజు కూడా మనం ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకోవాలి అని అంటే భగవంతుణ్ణి సేవించాలి. భగవంతుణ్ణి సేవించాలి అంటే మనస్సు మనకి నిలకడగా ఉండదు కదా. ఎందుకు ఉండదు అంటే ఈ ఇంద్రియాలకి మనం లోనవుతున్నాం కాబట్టి. ఈ ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే చేసుకున్నామో మనం భగవంతుణ్ణి సేవ చేయడానికి ప్రధానంగా మార్గం ఏర్పడుతుంది. అది ఎలా వస్తుంది అంటే ఒక సద్గురువుని ఆశ్రయించడం వలన వస్తుంది. మనకి తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మొట్టమొదటి తల్లి
తర్వాత తండ్రి గారు. వీరిద్దరూ కూడా మొట్టమొదటి గురువులే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని కదా వేదం. ఈ వేదం చెప్పిన ప్రకారంగా ఆచార్యుల వారిని ఆశ్రయించి వారి ద్వారా మనము ఒక మంత్రాన్ని ఉపాసన చేసుకుని అనుష్ఠానం చేసుకుని వారి వారి యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్లో ప్రధానంగా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకయ్యా అంటే జ్ఞానం ప్రధానంగా మనకి భగవంతుడు ఇచ్చాడు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యం ఏతత్ పశుభి నరాణం, జ్ఞానం నరాణం అధికం విశేష, జ్ఞానేన హీన పశుభి సమాన అన్నట్లుగా మనకి భగవంతుడైనటువంటి శ్రీయపతి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటయ్యా అంటే తెలుసుకోవడం. ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి, ఏది అవినీతి, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానంగా ఉంటే ఏం ఇబ్బంది కలుగుతుంది, ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్నే పలకాలి, ధర్మ ప్రవర్తనగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అహింస చేయకూడదనటువంటిదే మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ అష్టాదశ మహాపురాణములను శ్రవణం మొట్టమొదట నవవిధ భక్తుల్లో ప్రధానమైనటువంటిది శ్రవణ భక్తి. శ్రవణ భక్తి కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే అష్టాదశ మహాపురాణములను తెలుసుకోవడం. కనీసం పేర్లైనా ఆ 18 పురాణముల యొక్క పేర్లైనా తెలుసుకోవడం విషయం. ఇందులో నారద పురాణం, ఈ నారద మహాపురాణం గురించి ఏమిటమ్మా అంటే సాక్షాత్తు పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో ఆవిర్భవించినటువంటి వేదవ్యాస మహర్షి వారు ప్రత్యక్షముగా ఏ పురాణముని కూడా వారు ప్రత్యక్షంగా ఎవరికి అందించలేదు. వారు చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి పని ఏమిటయ్యా అంటే ప్రతినిత్యము కూడా నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ కూడా ప్రాతకాలంలో వారి వారి స్వీయ అనుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తరువాత మాధ్యాహ్నిక కాలంలో వారు వచ్చి ఈ సూత మహాముని వద్దకు వచ్చి నమస్కరించి ఈ ధర్మ విషయములన్నీ కూడా మానవులందరికీ కూడా మన కోసం వారు ప్రతినిత్యము కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈ యొక్క నారద మహాపురాణమును లోని విషయములన్నిటినీ కూడా సనకాదులు అనేటువంటి వారు, సనక సనంద సనత్కుమార సనజ్జాతాదులు వారందరూ కూడా బ్రహ్మమానస పుత్రులు. నారదుల వారు కూడా బ్రహ్మమానస పుత్రులే. అయినప్పటికీ కూడా బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షికి సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమార ఈ మహానుభావులందరూ కూడా వారికి అందించినటువంటిది ఉత్కృష్టమైనటువంటి గ్రంథమే ఈ యొక్క నారద మహాపురాణం. ఈ నారద పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నారద పురాణంలో మనకి ప్రధానంగా 209 అధ్యాయాలు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉందమ్మా. 250, 209 వరకు మనకి ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా పూర్వభాగము ఉత్తర భాగం అనేటువంటి 2 భాగాలు ఉన్నాయి. పూర్వభాగాన్ని మొత్తం పూర్తిగా ఈ నారదుల వారికి సనక మహర్షి మొదలుగా గల వారందరూ కూడా తెలియపరుచున్నారు. రెండవ భాగం ఉత్తర భాగాన్నంతా కూడా వశిష్ఠ మహర్షి మహానుభావుడైనటువంటి వశిష్ఠుల వారు మాంధాత చక్రవర్తికి తెలిపినట్లుగా మనకి పురాణం తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ నారద మహాపురాణం యస్మిన్ శృతే శృతం సర్వం జ్ఞాతే జ్ఞాతం కృతే కృతం పురాణం ఏకమేవాసీతు సర్వకాలేషు మానద అన్నట్టుగా ఈ నారద పురాణంలో అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి సమగ్రంగానే సవిస్తారంగానే మనకి భగవాన్ వేదవ్యాసుల వారు అందించారమ్మా. ఇందులో ప్రత్యేకంగా ఏమేమి ఘట్టాలు ఉన్నాయి? ఈ ప్రత్యేకంగా ఇందులో ఉన్నటువంటి ఘట్టములు ఏమిటయ్యా అంటే ప్రధానంగా మొట్టమొదట ప్రథమాధ్యాయంలో ఈ యొక్క నారద మహాపురాణాన్ని పఠనం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో మొట్టమొదటి అధ్యాయంలోనే మనకి వేదవ్యాసుల వారు అందించారు. ఏమిటయ్యా అంటే అందులో నమస్కారం చేస్తూ వారి ప్రకారంగా చెబుతున్నారు. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం ఛిద్రోపరానందం పరాత్పరం వందే బృందావనాసీనమిందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం అంటూ ప్రారంభించి ఈ సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో ఉన్నటువంటి రహస్యములు ఎలా ఉన్నాయి అని వాటి విషయాలన్నిటినీ కూడా అడుగుతూ మొట్టమొదటగా శ్రీమన్నారాయణుని గూర్చి సాక్షాత్తు నారదుల వారే స్తోత్రం చేశారు. ఏమిటయ్యా ఆ స్తోత్రంలో విశేషం ఏమిటయ్యా అంటే అమ్మా యజ్ఞేశ యజ్ఞ పురుష కృష్ణ విష్ణో నమోస్తుతే
పద్మాక్ష కమలాకాంత గంగా జనక కేశవ క్షీరోదశాయిన్ దేవేశ దామోదర నమోస్తుతే శ్రీరామ విష్ణు నరసింహ వామన ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అజానిరుద్ధాన్ అమలర్మురారే త్వం పాయిన సర్వభజాదజస్త్రం అంటూ భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని గూర్చి అనంత యజ్ఞేశ వాసుదేవ జనార్దన యజ్ఞపురుష అంటే యజ్ఞం చేసేవాడివి నీవే, ఆవిస్సును తీసుకునేవాడే యజ్ఞపురుషుడివి నీవే కృష్ణ మధుసూదన అంటూ నారదుల వారు మొట్టమొదటి విష్ణు స్తుతిని చేశారమ్మా. విష్ణు స్తుతిని చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మనకి ప్రధానంగా భూగోళం యొక్క వర్ణన గురించి చక్కగా సవిస్తారంగా దీంట్లో 3వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. నారదుల వారు ప్రశ్నించారు, ఈ ఎలా ఏర్పడింది, ఈ భూమి అంతా కూడా ఎలా ఏర్పడింది, సప్త ద్వీపాలు ఎలా ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటైనటువంటి దాని గురించి సవిస్తారంగా చక్కగా మనకి సుమారు 200 శ్లోకములు పైబడి దానికి వివరం అంతా కూడా చక్కగా మనకి అందించారు భగవాన్ వేదవ్యాసుల వారు. ఇక 4వ అధ్యాయంలో ప్రధానంగా మనందరికీ కూడా తెలిసినటువంటి మహానుభావులు మార్కండేయ మహర్షి. ఆ మార్కండేయ మహర్షి వారి యొక్క చరిత్రను గురించి 4వ అధ్యాయంలో చెప్పారు. సృష్టి క్రమం గురించి సూక్ష్మంగా ఏమన్నా చెప్తారండి? అట్లే ఈ సృష్టి క్రమము అనేటువంటిది శ్రీ మహావిష్ణువు అనేటువంటి శ్రీమన్నారాయణుడు, అలాగే బ్రహ్మదేవుడు, రుద్రులు ముగ్గురు కూడా సృష్టి స్థితి సంహారకారకులు. ఈ సృష్టి స్థితి సంహారకారకులైనటువంటి వారు విద్య అవిద్య అనేటువంటిది ముందు మనకి ఏర్పడింది. విద్య అవిద్య, ఈ విద్య అనేటువంటిది ఎలాగుంటుందయ్యా అంటే మహావిష్ణువు వర్ణమును గురించి కీర్తిస్తూ ఉంటుంది విద్య. అవిద్య అనేటువంటిది ఉపాధి ద్వారా మనకి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్తున్నానమ్మా. చెప్పి దాని తర్వాత వరుస క్రమంలో ఈ యొక్క నాశరహితుడు గుణరహితుడు అయినటువంటి పరిపూర్ణుడైనటువంటి సనాతనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కొక్కటి కూడా సృష్టించుకుంటూ ముందుగా ఆకాశము, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అగ్ని పృథివీ అన్నట్లుగా ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి తద్వారా అన్ని జగత్తంతా కూడా పుట్టి ఈ సత్వరజస్తమో గుణములన్నిటినీ కూడా ప్రధానంగా చేసుకుని ఒక్కొక్కటి కూడా వస్తూ ఆ తర్వాత సప్తద్వీపములు, ఆ సప్తద్వీపములు ఉన్నటువంటి వర్ణనము, సప్త సముద్రములు, దాని గురించి సవిస్తారంగా ఈ సప్తద్వీపాల్లో మడదీపం గురించి జంబూ ద్వీపం అంటారు కదా. జంబూ ప్లక్ష కుశ క్రౌంచ సుఖ శాఖ శాల్మలి పుష్కరాక్ష సప్తద్వీపములు అనేటువంటి 7 ద్వీపాలు 7 ద్వీపములు అని అంటారమ్మా. మన ద్వీపము, మన జంబూ ద్వీపం అంటే ఏంటి? మనకి సప్తద్వీపములలో ప్రధానమైనటువంటిది జంబూ ద్వీపం. జంబూ ద్వీపం అని చెప్పి మనకి ఈ ప్రపంచంలో ప్రస్తుతం అన్నటువంటిది ఈ ద్వీపం అంతా కూడా ఏర్పడి శ్రీమన్నారాయణుడు ఆదిలో ఆయన ఉన్నటువంటిది ఒక పద్మంలో ఉన్నటువంటి ప్రధానంగా చేసుకొని దీనంతటినీ కూడా ముందుగా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని చెప్పి ఈ జగత్తంతా కూడా పూర్తిగా ముందు అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత తిరిగి మరలా సృష్టి క్రమం చేసేటప్పుడు ఒక్క మార్కండేయ మహర్షి మాత్రమే, మార్కండేయుల మాత్రమే జీవించి ఉన్నారు. వారు చూస్తూ ఉండగా ఈ సృష్టి అంతటినీ కూడా చేసి ఈ యొక్క దీపములన్నింటినీ కూడా ప్రధానంగా మనకి చేసి అనేక రకమైనటువంటి వృక్షములలో ఉంది. అందులో ప్రధానంగా మనకి జంబూ ద్వీపంలో నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్ల రసం వల్లనే గంగా నీళ్ళు అంతా పవిత్రంగా ఉంటాయి. గంగాదేవి అన్నట్టు గంగా అనేటువంటి శబ్దమే పవిత్రమైనటువంటిది, గంగా యొక్క నామమే పవిత్రమైనటువంటిది. గంగా అనేటువంటి నామం చెప్పి గంగా 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 ప్రతినిత్యము కూడా మనం గంగా స్నానం, యమునా నదికి గంగా నదికి వెళ్ళి మనం స్నానం చేయలేము కాబట్టి అవసరం మనకి అవకాశం ఉన్నంత వరకు ఎప్పుడో ఒక పర్యాయం వెళ్ళి చేస్తూ ఉంటాం. కానీ ప్రతినిత్యము కూడా గంగే చేయమనే చేయవ గోదావరి సరస్వతి అన్నట్లుగా ఈ ప్రధానంగా గంగా 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 అంటేనే గంగా గంగేతి యో బ్రూయ అన్నట్లుగా గంగా గంగా అంటేనే మనకి పవిత్రమైనటువంటి స్నానం. ఈ గంగావతరణ గురించి ఏం చెప్పారు? గంగావతరణ గురించి అంటే ప్రధానంగా ఈ
మహర్షి అయినటువంటి భగీరథ చక్రవర్తి గురించి మన గంగావతరణం గురించి వస్తుందమ్మా. దానికి ముందుగా మనకి ఇందులో మార్కండేయ మహాత్మ్యం ఉంది. గంగా మహాత్మ్యం గురించి చెప్తూ క్షేత్రానాం ఉత్తమం క్షేత్రం తీర్థానాం చ తదోత్తమం పరయా దయా తథ్యం బ్రూహి శాస్త్రార్థ సాగర అన్నట్లుగా ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తీర్థములన్నిటిలోనూ కూడా గంగా తీర్థం చాలా విశేషమైనటువంటిది అని మనకి చెప్తూ వచ్చారు. చెప్పి దీంట్లో అలాగే తులసి గురించి కూడా ప్రధానంగా చెప్పారు. గంగ ఎంత పవిత్రమైనటువంటిదో అలాగే తులసి కూడా పవిత్రం కాబట్టి ప్రతినిత్యము కూడా మనం తులసి మాతని సేవిస్తూ ఉన్నాం. తులసి అంటే తుచ్చీకరోతి సంసారం లాతి ముక్తిమభీప్సితాం సినాతి భక్తిం నృహరే తులసి ఏన కీర్తిత. అంటే సంసారమైనటువంటి సముద్రాన్ని తుంచివేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క చరణమును చేరడానికి ప్రధానమైనటువంటిది కాబట్టి దీనికి తులసి అని శబ్దం వచ్చింది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. ఆగమ శాస్త్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ప్రతినిత్యము కూడా మన తిరుమల శ్రీవారి సన్నిధిలో మారేడు పత్రములతోటి తులసి పత్రములతోటి విష్ణువర్తన చేస్తూ ఉన్నాం. ఆఖరికి మనకి శాస్త్రంలో ఏం చెప్పిందమ్మా అంటే తులసి అనేటువంటి దానికి పరిశుద్ధ దోషం లేదు. తులసి ఈరోజు కనుక మనం గ్రహణం చేసినట్లయితే దానికి రేపు దానిని మామూలు ప్రధానంగా మనం వాడే పుష్పజాతులలో పుష్పములు కనుక మనం పెరుమాళ్ళకి వినియోగం చేసినట్లయితే వాటికి రేపటి రోజున అవి నిర్మాల్యం అంటాం. కానీ ఈ తులసికి పరిశుద్ధ దోషం లేదు, నిర్మాల్యం కాదు. అయినప్పటికీ కూడా ఆఖరికి మనకు తులసి అనేటువంటిది దొరకని పక్షంలో తులసి శబ్దాన్ని అయినా ఉచ్చరించి విష్ణు అర్చన చెయ్యమని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. ఇందులో ప్రధానంగా ఈ గంగావతారణ గురించి చెబుతూ అంశుమంతుడు సకర చక్రవర్తి, ఆ సకర చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి అంశుమంతుల వారికి ఈ ప్రధానంగా ముందుగా ఈ సకర చక్రవర్తి ఉద్భవించడానికి కారణం ఆ ఔర మహర్షి వారి యొక్క ఆశ్రమంలో ఆ తండ్రి గారు అక్కడ పరంపదించడం, ఆశ్రమానికి వచ్చి ఆ మహారాజు అక్కడికి వచ్చి తను ప్రధానంగా ధర్మాత్ముడుగా ఉన్నటువంటి మహారాజు కాస్త తనకి నేనే అన్నీ చేస్తున్నాను, అన్నీ నాకే చెందాలి, నేను లేకపోతే ఈ రాజ్యమే లేదు, ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు గారికి కాస్త దుర్బుద్ధి ఏర్పడింది, అహంకారం ఏర్పడింది, అసూయ వచ్చింది. ఎప్పుడైతే అసూయ వచ్చిందో భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సంప్రాప్తం అవుతుంది. అసూయ అహంకారం ఉన్నటువంటిది వెంటనే ఎప్పుడైతే పుట్టిందో ఆ యొక్క పుణ్యం కాస్త క్షీణించిపోయింది, సర్వసంపదలు కూడా క్షీణించిపోయాయి. శత్రురాజులు వచ్చి తను జయించారు. జయించిన తర్వాత ఇక తన భార్యలతో సహా వెళుతూ గర్భిణీ స్త్రీగా ఉంది తన యొక్క రెండవ భార్య. గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి భార్యతో సహా అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ తను వ్యాధిగ్రస్తుడై చాలా బాధపడుతూ తుదకు ఔర మహర్షి వారి ఆశ్రమ సమీపంలో అతను కాస్త మరణించాడు. ఎప్పుడైతే తను మరణించాడో ఈ వృత్తాంతం అంతా కూడా తెలుసుకున్నటువంటి ఈ యొక్క భార్య, చిన్న భార్య, ఆమె కూడా సహగమనం చేయడానికి సిద్ధపడిన సమయంలో మహానుభావుడైనటువంటి మహర్షి ఔర మహర్షి వారిని ఆ యొక్క విషయాన్ని వారి యొక్క జ్ఞాన నేత్రంతో ఒక్కసారి పరిశీలించి వెంటనే అక్కడికి వచ్చి, అమ్మ, గర్భిణీ స్త్రీ కానీ రజస్వలగా ఉన్నటువంటి స్త్రీ కానీ బాలులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకూడదమ్మా, అది చాలా శాస్త్రానికి అది విరుద్ధము, నీవు ధర్మమైనటువంటి పనిని చేయాలి తప్ప ఈ ప్రకారంగా చేయకూడదని చెప్పి ఆమెను ఊరడించి ఆ తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా యథాప్రకారంగా ఆ సంస్కారములన్నీ కూడా పూర్తిగా చేయిస్తారు ఆ మహర్షి దగ్గరుండి. చేయించిన తర్వాత ఈ యొక్క చిన్న భార్య అయినటువంటి ఆమె మహర్షి వారి ఆశ్రమంలోనే అక్కడ ఔర మహర్షి ఆశ్రమం దగ్గరే ఉండి సేవలు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో పెద్ద భార్య ఏం చేస్తుంది, ఈమెకి విషాన్ని ఇచ్చేస్తుంది అసూయ చేత. ఆ యొక్క పిండంలో ఉన్నటువంటి ఆ విషం ఎప్పుడైతే ప్రవేశం చేసిందో భగవంతుని యొక్క అనుగ్రహం, మహర్షి యొక్క అనుగ్రహం ఉంది చేత ఈ యొక్క పిండంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండానే ఈ ప్రసవం జరుగుతుంది. జరిగినటువంటి అతనికి
ఆ కుమారునికి ఆ బాలునికి సాక్షాత్తు ఔర మహర్షి వారే దగ్గరుండి నామకరణము జాతకర్మాది ఉపనయన సంస్కారములన్నీ కూడా పూర్తి చేయించి వేదాధ్యయనం చేయించి శాస్త్ర విద్యలన్నీ కూడా నేర్పించి తరువాత వశిష్ఠ మహర్షి వారి అధీనంలో తల్లిగారి యొక్క అనుమతి తీసుకొని ఎందుకు ఇలా జరిగింది, నా తండ్రి ఎవరు, తండ్రి నేనటువంటి ఏం చేయాలి, ఏ ప్రకారంగా ఉండాలి అని వృత్తాంతాన్ని తెలుసుకొని ఔర మహర్షి వారి అనుమతితోటి వశిష్ఠ మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత తను తిరిగి మరలా రాజ్యాన్నంతా కూడా పొందడం కోసం శత్రు సంహారం చేసి ఆ తర్వాత తను ఆ సగర చక్రవర్తి తిరిగి ఈ వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమంలో దాగి ఉన్నటువంటి శత్రువులు కూడా సంహరించడానికి సిద్ధపడినప్పుడు వీరిని సంహరించుకున్నాగినా వీరు యుద్ధాల భూమిలో ఎప్పుడైతే వీరు యుద్ధ భూమి నుండి పారిపోయి వచ్చారో వారి చచ్చిన వారితోనే సమానం అని చెప్పి నివారించి ఆ తదుపరి ఈ యొక్క రాజుగారికి సగర చక్రవర్తికి 2 భార్యలను ఇచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తారు. ఆ జరిపించిన తర్వాత వీరికి అంశుమంతుడు ద్వారా అసమంజసు ద్వారా భగీరథుడు, ఈ ప్రకారంగా గంగోత్పత్తి గురించి మన నారదీయ పురాణంలో అనేక రకమైనటువంటి విషయాలు మనకి ప్రస్తావన చేశారమ్మా భగవాన్ వేదవ్యాస. దీని ముందు మార్కండేయ చరిత్ర గురించి కూడా వచ్చింది అన్నారు కదా, ఆ మార్కండేయ గురించి ఏం చెప్పారు, సూక్ష్మంగా చెప్తారు. మహానుభావుడైనటువంటి మృకండ మహర్షి వారి యొక్క పుత్రుడే ఈ యొక్క మార్కండేయ మహర్షి. మృకండ మహర్షి కూడా సత్యవాది, జితేంద్రియుడు, అన్ని యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అయినటువంటి అతనికి ఈ మార్కండేయ మహర్షి ఉద్భవం జరిగింది. మార్కండేయ మహర్షి ప్రధానంగా జన్మించడానికి కారణం ఏమిటంటే శ్రీమన్నారాయణుని సేవించడం కోసమే ప్రధానంగా సేవించాడు. ఆయన ప్రధానంగా ఇక్కడ ఉన్నారు. మార్కండేయకం అఖండిత యవ్వన. మార్కండేయునంటే ఆయనకి ఎప్పుడూ కూడా యవ్వనంగానే ఉంటూ ఉంటారు. భగవద్భక్తితోటి భాగవతుని సేవిస్తూ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని గూర్చి అనేక రకమైనటువంటి తత్వమంతా కూడా 10 మందికి కూడా విస్తారం చేయడం కోసం ఆవిర్భవించినటువంటి మహనీయుడే మార్కండేయ మహర్షి అని ప్రధానంగా ఇందులో చెబుతూ ఉన్నారు. ఈ మార్కండేయ మహర్షి ఎందుకు ఆవిర్భవించారు అంటే ప్రధానంగా ఈ యొక్క సృష్టి రహస్యములన్నీ కూడా తెలుసుకోవడం కోసం, అలాగే భాగవతులు అంటే ఎవరు, భగవద్భక్తితో ఉన్నటువంటి భాగవతులను ఏ ప్రకారంగా సేవించాలి అనేటువంటి విషయాలను గురించి ఈ యొక్క మన నారద పురాణంలో ఈ విషయములను పూర్తిగా మార్కండేయ చరిత్ర వర్ణనం క్లుప్తంగా మనకి తెలియపరిచారు. ఈ భాగవతుల గురించి ఆయన తెచ్చుకున్నారంటారు కదా, ఆ భాగవతుల గురించి చెప్తారా? నారద మహర్షి వారే అడుగుతున్నారమ్మా. కిం లక్షణా భాగవతే తేజ కిం కర్మ కుర్వతే తేషాం లోకో భవేత్ కీదృక్ తత్సర్వం భూహి తత్వతః. నారద మహర్షి అడుగుతున్నారు సనక మహర్షి వారిని. ఏమని అడుగుతున్నారంటే, స్వామి భగవద్భక్తులంటే ఎవరు, ముందుగా భగవద్భక్తులంటే ఎవరు, వారిని ఏమేం చేస్తూ ఉంటారు, భక్తి ఎలా ఏర్పడుతుంది, వారి ఈ లోకంలో ఎందుకు ఉద్భవించారు, ఈ విషయం అంతా కూడా శ్రీమన్నారాయణునటువంటి తమరు నాకు యొక్క లక్ష్యముల గురించి తెలియపరచండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రకారంగా ప్రశ్నించారో వెంటనే సనకల వారు ఈ ప్రకారంగా చెబుతున్నారు. నాయనా శృణు బ్రహ్మన్ వరంగృష్యం మార్కండేయస్య ధీమతః యమువాచ జగన్నాథః యోగ నిద్రా వియోగితః యోసౌ విష్ణుః పరంజ్యోతిః దేవదేవ సనాతనః జగద్రూపీ జగత్కర్త శివబ్రహ్మస్వరూపవాన్ అంటూ పరమ రహస్యమైనటువంటిది మార్కండేయ చరిత్ర అనేటువంటిది పరమ రహస్యమైనటువంటి చరిత్ర. అందులోనే ఈ భాగవతుల లక్షణాలు కూడా చెబుతున్నాడు. భాగవతులు అనంటే ఎల్లప్పుడూ కూడా భగవత్ సంబంధం కలిగినటువంటి వారు. పరమ ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అన్నారు. కాబట్టి భగవంతుడైనటువంటి ఆయనని మనం తెలుసో తెలియకో మన పూర్వజన్మ పురాకృత పాపకర్మ విశేషముల వలన మనం ఏదైనా నిందించవచ్చు. ఆ యొక్క పరిస్థితిని బట్టి నిందించవచ్చినా భగవంతుడు క్షమిస్తాడు. కానీ భాగవతులు ఉన్నారే ఎల్లప్పుడూ కూడా భగవంతుడి పట్ల విశ్వాసంగా ఉండి, భాగవతులు అంటే భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా సదా ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉండేవారు. సత్వరజస్తమో గుణములు
మూడిటిలో కూడా సత్వగుణాన్ని అవలంచుకొని మనసా వాచ కర్మణ వారు పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుని సేవిస్తున్నటువంటి వారు పరమ భాగవతోత్తములను మాత్రం హింసిస్తే నేను ఎట్టి పరిస్థితులను వారిని కానీ, అలాగే మనకి మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారముల్లో కూడా చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయమ్మా. ఇందులో ఎందుకయ్యా అంటే భగవంతుని యొక్క భక్తులైనటువంటి వారు భాగవతోత్తములు. ఆ భాగవతోత్తములని వారి యొక్క తపోనిష్ఠులైనటువంటి వేద విధులని మహర్షులని వారు చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులను ఎవరైతే ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేస్తారో, విధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా నేను ఉపేక్షించను. నన్ను ఏదో నీ పూర్వజన్మ పురాకృత విశేషముల వలన నిందించిన నేను దానికి ఆనందంగానే స్వీకరిస్తాను తప్ప నా భక్తుల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించనని చెప్పి మనకి పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడే మనకి ప్రత్యక్షంగా చెప్పారు. ఇందులో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉదాహరణకి మన అంబరీష్ చక్రవర్తి ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటే దానిని పరీక్షించడం కోసం దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి ఆ వ్రతాన్ని భంగం చేయడం కోసం ప్రయత్నం చేస్తే తుదకు ఆ శ్రీమన్నారాయణుడే సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేనయ్యా, నువ్వు వెళ్ళి అంబరీష్ చక్రవర్తినే శరణు వేడవయ్యా అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి మహానుభావులైనటువంటి మనకి అంబరీష్ చక్రవర్తి, రుక్మాంగదుడు, వశిష్ఠుడు, విభీషణుడు మొదలగా వీరందరూ కూడా విభీషణుడు మహానుభావుడు. విభీషణుడు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు లంకలోకి ప్రవేశం చేసిన తర్వాత దూతని చంపేస్తానంటే దూతని సంహరించకూడదు అని చెప్పి రాజనీతి ధర్మాలన్నీ కూడా అన్నగారికి చెప్పినటువంటి మహానుభావుడు. అందువంటి ఆయన విభీషణుడు వచ్చి శరణాగతి చేశాడు కదా శ్రీరామచంద్ర స్వామి వారిని. వెంటనే శరణాగతి చేసినట్లయితే వెంటనే వారేమన్నారు, అభయం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీచతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతత్ వ్రతం మమ. నా యొక్క వ్రతం ఏమిటయ్యా అంటే సాధువు అయినటువంటి వారు కానీ ఆఖరికి నన్ను శరణ కోరినటువంటి సాక్షాత్తు రావణ బ్రహ్మ వచ్చి నన్ను శరణ కోరితే నేను వెంటనే అతన్ని రక్షిస్తాను. కాబట్టి నన్ను శరణొచ్చినటువంటి వాడు విభీషణుడు సాక్షాత్తు అయిన పరమ భాగవతోత్తముడు అని చెప్పి సాక్షాత్తు రామచంద్ర స్వామి వారే మనకి చెబుతున్నటువంటి వృత్తాంతం మనకి రామాయణంలో ఉంది. కాబట్టి ఇటువంటి భాగవతోత్తములు అంటే ఈ ప్రకారంగా ఉంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారి ఎప్పుడైతే హింసించడానికి కానీ వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడానికి కానీ వారు చేస్తున్నటువంటి కర్మలను ఎవరైతే దానికి సంబంధించినటువంటి కర్మలను ఎవరైతే విధ్వంసం చేయాలని చేస్తారో వారందరినీ కూడా నేను ఉపేక్షించనని చెప్పి భాగవత లక్ష్యముల గురించి ప్రధానంగా మనకి ఈ సంహితలో మనకి ఈ పురాణంలో చెబుతూ. గురువుగారు ఇప్పుడు మీరే చెప్పారు రుక్మాంగద గురించి చెప్పారని, ఆ రుక్మాంగద చరిత్ర గురించి చెప్తారు. రుక్మాంగదుడు అయినటువంటి ఆయన పరమ భాగవతోత్తముడమ్మ. రుక్మాంగదుడు అయినటువంటి ఆయన మహావ్రతాన్ని ఆచరించారు. వారు కూడా ఏకాదశి వ్రతం మనకి శాస్త్రంలో కూడా వెంకటాచల మహాత్మ్యంలోనే ఉంది. స్వామి పుష్కరణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అలాగే స్వామి పుష్కరణలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వీరు పరమ భాగవతోత్తమైనటువంటి వారు వీరందరూ కూడా అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. సద్గురో పాదసేవనం, ప్రధానంగా గురువు గారి యొక్క పాదసేవనం, పరిప్రశ్నేన వారిని సేవిస్తూ పరిప్రశ్నేన సేవయ అని మన భగవద్గీతలో చెప్పినట్లుగా సేవ చేస్తున్నటువంటి వారిలో పరమ భాగవతోత్తములలో ఉన్నటువంటి వారిలో ప్రధానంగా ఉన్నటువంటి వారు రుక్మాంగదులు. ఈయన కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పరమ భాగవతోత్తముల్లో ఉత్కృష్టమైనటువంటి స్థానంగా ఉండి ప్రతినిత్యము కూడా ప్రాతస్మరణలో మనం భరించుకునేటట్లుగా ఉన్నటువంటి ఒక మహానుభావులలో వీరు కూడా రుక్మాంగదులు ఒకరమ్మ. మీరు దీంట్లో విష్ణు పంచాయతనం అంటే పంచాయతనం గురించి వివరంగా చెప్పారన్నారు కదా, ఆ పంచాయతనం గురించి చెప్తారు. ఈ పురాణంలో నారదీయ మహాపురాణంలో విశేషంగా అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ ఆదిత్యం అంబికాం విష్ణుం అనేటువంటి దానికో ఆదిత్యుడు అంటే మనకి సూర్యనారాయణుడు, అంబికాదేవి, అలాగే శ్రీమన్నారాయణుడు, శివుడు, గణపతి అనేటువంటి పంచాయతనముల గురించి చక్కగా సవిస్తారంగా వర్ణించారమ్మా. అదే కాకుండా వాటితో పాటుగా
ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని ఈ 5 ఉన్నటువంటిది పంచాయతనం. ప్రతినిత్యము కూడా ఈ పంచాయతనంతో ఎవరైతే భగవంతుడైనటువంటి వీరి 5గురిని కూడా ప్రతి గృహంలోనూ ఎవరైతే ఆచరించి ఆరాధిస్తారో వారికి తప్పనిసరిగా ఇహంలో సుఖమును, పరంలో మోక్షాన్ని కూడా సిద్ధిస్తుంది అని చెప్పి అనేక రకమైనటువంటి పురాణంలో ఉన్నటువంటి విశేషములతో పాటుగా మన నారదీ పురాణంలో కూడా సవిస్తారంగా వీటి యొక్క వర్ణన గురించి ఉత్తరార్ధంలో చక్కగా మనకి భగవాన్ వేదవ్యాసుల వారు విశదీకరించారమ్మా. ఇదే కాకుండా నవగ్రహముల యొక్క వర్ణనములు, నవగ్రహములు ఎలా ఏర్పడ్డాయి, సూర్య, చంద్ర, కుజ, బుధ, బృహస్పతి, శుక్ర, శనీశ్వర, రాహు, కేతు అనేటువంటి ఈ యొక్క నవగ్రహములు, వాటి యొక్క లక్షణములు, జ్యోతిష్ శాస్త్రం మనకి ప్రధానంగా ప్రతిరోజు కూడా మనం తిథిం వారంచ నక్షత్రం యోగం కరణమేవచ్చ, తిథి వార నక్షత్రం యోగం కరణం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అయ్యనములు, ఋతువులు, మాసములు, వీటి యొక్క లక్షణములు, వాటితో పాటుగా కళా, కాష్టాక్షణ, ఈ ప్రకారంగా ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రము, ఈ నవగ్రహముల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, నవగ్రహములతోటి ఏ ప్రకారంగా మనం ఎలా సేవించాలి, నవగ్రహములు అనేటువంటి విషయములలో కూడా సవిస్తారంగా వాటి యొక్క మూల మంత్రములతో పాటుగా మంత్రానుష్ఠానం చేసినటువంటి విధానం కూడా మనకి ఈ నారదీ పురాణంలో చక్కగా మనకి వేదవ్యాసుల వారు అందించారమ్మా. మంత్రానుష్ఠానం అంటున్నారు కదా, ఇందులో రాధాదేవి, తర్వాత హయగ్రీవుడు, మంజుశాస్త్రము ఇవన్నీ వచ్చాయన్నారు. హయగ్రీవ స్వామి వర్ణనం గురించి మనకి వర్ణన మంత్రములు, హయగ్రీవ మంత్రము, హనుమత్ కవచము, ఇలాగే అదే కాకుండా కార్తవీర్య మంత్రములు మొదలుగా గల హయగ్రీవ మంత్రోపాసనకు వచ్చేటప్పటికి మనకి హయగ్రీవుడు అని అంటే ప్రధానంగా చక్కగా మనకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆయన ఎలా ఉంటారయ్యా అంటే తుంగాయ మహతే తస్మై తురంగాయ ముఖే నమః అన్నారు. తురంగాయ ముఖం అంటే హయగ్రీవునటువంటి ఆయన చక్కగా మనకి రూపం వెంటనే మనం చూడగానే ఒక గుర్రపు ఆకారంలో మనకి వర్ణన కనబడుతుంది. హయగ్రీవ్ ఉత్పత్తి అనేటువంటిది కూడా ఈ యొక్క నారదీయ మహాపురాణంలో మనకి సవిస్తారంగా చెప్పబడిందమ్మా. హయగ్రీవుని ఏ ప్రకారంగా ఉపాసన చేయాలి, ఆ ప్రధానమైనటువంటి మూల మంత్రములు ఏమిటి, ఆ మంత్ర ఉపాసన ద్వారా వస్తున్నటువంటి ఫలితం ఏమిటో అని కూడా మనకి నారదీయ పురాణంలో చెప్పారు. ఇక ముఖ్యంగా హనుమత్ కవచము, హనుమన్ మూల మంత్రములు, పుణ్యక్షేత్రాల గురించి చెప్పారంట. పుణ్యక్షేత్రం మోక్షపురాలు 7 పురాల గురించి చెప్పారంట. అందులో ఏంటంటే కాశీ, గయా, ప్రయాగ, పురుషోత్తమ క్షేత్రము, పుష్కర క్షేత్రము, గోకర్ణాది క్షేత్రము, వీటి యొక్క మాహాత్మ్యం గురించి సవిస్తారంగా, దీనికి ప్రయాగ క్షేత్రం గురించి దీంట్లో సవిస్తారంగా చెప్పారు. కాశీ అనేటువంటిది నామం ఉచ్చరిస్తేనే చాలు, కాశీ 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 అని ముమ్మార్లు ఉచ్చరిస్తేనే మనకి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి సామాన్యులకు కూడా తెలిసినటువంటి విషయం. ఎందుకయ్యా అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన యొక్క త్రిశూలం చేత ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని దగ్గర ఉండి ఆయన సంరక్షిస్తున్నటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం. అటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగా నదిలో కనుక స్నానం ఎవరైతే ఆచరిస్తారో వారికి ముక్తి కలుగుతుంది, ఇహంలో సమస్తమైనటువంటి సుఖములు అనుభవిస్తారు, అంత్యాన్ని మోక్షాన్ని కూడా పొందడానికి మార్గం ఈ కాశీ నామస్మరణం, కాశీ మాహాత్మ్యం గురించి కూడా దీంట్లో సవిస్తారంగా చెప్పారమ్మా. ఇక కాశీకి మనకి ప్రయాగ క్షేత్రం అంటే త్రివేణి సంగమం నదుల యొక్క సంగమం గురించి దీంట్లో వివరంగా చెప్పారు. ప్రయాగ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో, స్నానం కాదు, ప్రయాగ క్షేత్రాన్ని దర్శిస్తేనే మహాఫలితం కలుగుతుంది, అలాగే స్నానం ఆచరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని కూడా మనకి పూర్వార్ధంలోనూ ఉత్తరార్ధంలోనూ కూడా ఈ యొక్క నారదీయ మహాపురాణంలో చెప్పారు. ఇక మూడవదైనటువంటిది గయాక్షేత్రం. గయాక్షేత్రంలో కనుక ఎవరైతే వారి యొక్క తండ్రి కానీ తల్లి కానీ తాత ముత్తాతల గురించి కానీ వారు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి గయా శ్రాద్ధాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఈ పితృదేవతలు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారట. నా కుమారుడు ఈ యొక్క వాళ్ళ యొక్క వంశం వాళ్ళందరూ కూడా తరింపజేయడానికి మార్గమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం గయాక్షేత్రం. ఆ విషయాలు కూడా దీంట్లో మనకి సవిస్తారంగా తెలియపరిచారు. ఇక బదరీ క్షేత్రం గురించి,
అలాగే పుష్కర క్షేత్రం గురించి, గోకర్ణాది క్షేత్రముల గురించి కూడా వాటి యొక్క మహాత్మ్యములు, అవి ఆవిర్భావం ఎలా చెందాయి అనేటువంటి విషయాన్ని కూడా సవిస్తారంగా మనకి నారద పురాణంలో చక్కగా మనకి భగవాన్ వేదవ్యాసుల వారు చక్కగా విశదీకరించారమ్మా. ఈ పురాణం అనేటువంటిది పురా కథితం, అంటే మనకి ముందుగా చెప్పబడినటువంటి వృత్తాంతములన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా పురాణ శ్రవణం, ఎందుకు పురాణాన్ని వినాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ప్రస్తావన చేస్తే, మనం సంసారంలో ఉన్నాం, అనేక రకమైనటువంటి ఈతి బాధలతో బాధపడుతున్నాం. వీటన్నిటికీ కూడా ప్రయోజనం కలగాలి అని అంటే ముందుగా భక్తి అలవరుచుకోవాలి అని తెలుసుకున్నాం. ఆ భక్తిలో మార్గంగా మనం భగవంతుడైనటువంటి ఆ పరంధాముని వారి వారి యొక్క గురువులు చెప్పినటువంటి ప్రకారంగా, వారి వారి సాంప్రదాయ ప్రకారంగా ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడం కోసం కాసేపైనా భగవన్నామ సంకీర్తనం చేసినట్లయితే మనకి భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్పి మనకి భారతీయ వాంగ్మయం చెబుతోంది, పురాణం చెబుతోంది, శాస్త్రాలు చెబుతున్నాయి, వేదం చెబుతోంది, వేదార్థం చెబుతూ ఉన్నారు. ఈ యొక్క 4 వేదములు కానీ, వేదాంగములు కానీ, పురాణములు కానీ, రామాయణ భారత భాగవతములు కానీ మనకి ప్రధానంగా చెబుతూ ఉన్నది ఏమిటయ్యా అంటే ధర్మాన్ని ఆచరించు, ఎప్పుడు కూడా సత్యమనే పలుకు, రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్ర స్వామి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు రామచంద్ర స్వామి. అందుకే మనకి కృతేతు నారసింహభూత్, కృతయుగంలో నారసింహాది అవతారములు దాల్చినటువంటి పరంధాముడు ఈ ధర్మం గురించి ప్రతి విషయాన్ని కూడా ప్రతి యుగంలోనూ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి తిరిగి మరలా ద్వాపర యుగంలో మనకి చెప్పి మన కలియుగంలో ప్రత్యక్షంగా వెంకటేశ ప్రభువుగా ఉండి ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని మనం సంరక్షించాలి. ధర్మాన్ని మనం రక్షించవలసిన అవసరం లేదు, ధర్మమే మనం రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది అంటే ఎవరిని కూడా హింసించకుండా ఉండడమే ధర్మము. గురువుగారు ఇందులో విష్ణుమాత్యం గురించి వివరంగా చెప్పారంట కదా, దీంట్లో విష్ణుమాత్యం గురించి చెప్తారు. ఈ నారదీ పురాణంలోనే మనకి మొట్టమొదటినటువంటి భాగంలోనే షట్త్రింశోధ్యాయం అంటే 36వ అధ్యాయంలో విష్ణు సేవా ప్రభావం గురించి ప్రధానంగా చెప్పారమ్మా. ఆ తర్వాత 37వ అధ్యాయంలో విష్ణు మాహాత్మ్యం గురించి చెప్పారు. తదుపరి 38వ అధ్యాయంలో కూడా విష్ణు మహాత్మ్యం గురించి సవిస్తారంగా మనకి భగవాన్ వేదవ్యాసుల వారు అందించారు. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో 2 విషయాలను ప్రస్తావన చేస్తానమ్మా. వేదమూలే స్తుతో ప్రోక్తో యాభుభౌ మునిషత్తమ యజ్ఞమాలి సుమాలి చ తయోః కర్మాధునోచ్యతే తయోరాద్యో యజ్ఞమాలి బిభేద పితృసంచితం ధనం విదా కనిష్టస్య భోగమేకం దదౌ తదా. అంటే ఈ మహర్షి సనక మహర్షి వారే చెబుతున్నారమ్మా. వేదమాలి అయినటువంటి మహానుభావుడైనటువంటి పుత్రులుగా ఉన్నటువంటి యజ్ఞమాలి అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆ యజ్ఞమాలి అనేటువంటి ఆయన గురించి చెబుతూ పెద్దవాడకు యజ్ఞమాలి తన యొక్క ధనాన్నంతా కూడా 2 భాగములుగా చేసుకున్నాడటమ్మా. 2 భాగములుగా చేసుకుని ఒక భాగం పెద్దవారికి, 2వ భాగం చిన్నవారికి ఇచ్చిన తర్వాత ఆ సుమాలి వ్యసనపరుడైపోయాడు. వ్యసనపరుడైపోయి అపాత్రులకు అందరికీ కూడా దానం చేస్తూ ఉన్నాడు. దానం చేస్తూ పిత్రార్జితమైనటువంటి ధనాన్నంతా కూడా తను ఖర్చు పెట్టేశాడు, వ్యర్థపరుస్తూ ఉన్నాడు. ఈ వ్యర్థపరుస్తూ ఉన్నాడు అతన్ని చూసి చాలా బాధపడ్డాడు. చిన్నవాడైనటువంటి అతను చక్కగా సుమాలి దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ భగవద్భక్తితోటి సేవిస్తూ ఉన్నాడు. సేవిస్తూ సజ్జనులతోటి సామర్థ్యం చేస్తున్నాడు, ధర్మకార్యాలన్నీ కూడా చేస్తున్నాడు. ఈ చేస్తున్నటువంటి అతను ఈ కొంతకాలానికి యజ్ఞమాలి తర్వాత అదే ప్రకారంగా సుమాలి వార్ధక్యాన్ని పొందారు. పొందిన తర్వాత ఒకనొక సమయంలో ఇద్దరు పరంపదానికి చెందారు. చెందిన తర్వాత హరిపూజా తత్పరుడైనటువంటి ఈ యజ్ఞమాలికి సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి అనుగ్రహం చేత వారి ద్వారపాలకులతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చింది. ఆ విమానంలో గరుడ గంధర్వాది సమస్తమైనటువంటి విష్ణు సేవ అధిపతులందరూ కూడా ఉండగా
సాక్షాత్తు దేవగణంతో పూజించుకుంటూ ఆయన విష్ణులోకానికి చెందాడు. ఈ రెండవ వాడైనటువంటి ఇతను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి ఎప్పుడైతే స్మరణ చేస్తూ ఉన్నాడో ఇతడు కర్మవశమున యమభటులు వచ్చారు. యమభటులు కొడుతూ ఉన్నారు. ఆకలి దప్పితో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ తను కర్మకి బద్ధుడైపోయాడు. దుఃఖమైనటువంటి పాశానికి ఎప్పుడైతే బద్ధుడైపోయాడో అనాదిగా జీవిస్తూ ఆక్రోశంగా ఉంటూ అతను రెండు చేతులు జోడించి యజ్ఞమాలి అయినటువంటి అతను విష్ణుదూతలకి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, నా తమ్ముడు శ్రీమన్నారాయణునికి అనుగ్రహం చేత హరిభక్తి పారాయణతతో ఉండడం వలన తను విష్ణులోకానికి చేరాడు. నేను విధి వక్రించి ఈ ప్రకారంగా నేను చేస్తూ వచ్చాను. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని సేవించకపోవడం వలన నా యొక్క చెడు వ్యాసంగముల వలన నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పి యజ్ఞమాలి ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రార్థన చేశాడో దయాలు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కరుణించి అతనికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడమ్మా. అందువల్ల ఎందుకయ్యా అంటే విష్ణువుని హరిరి హరతి పాపాని, హరి అనేటువంటి రెండు అక్షరములు ఎవరైతే స్మరణ చేస్తారో సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. కట్టెని ఎలాగైతే అగ్ని కాలుస్తుందో, ఇంధనం అనేటువంటిది ఈ యొక్క కట్టెని అగ్ని ద్వారా ఎలాగైతే కాల్చబడుతుందో మనలో ఉన్నటువంటి పాపములన్నింటినీ కూడా కలిగించడానికి పరమ ఉత్కృష్టమైనటువంటి సాధన ఏమిటయ్యా అంటే భక్తి. అందులోనూ మనం హరి అనే రెండు అక్షరములు మనకి గోవింద, నారాయణ, వాసుదేవ అని వేదాంగములటువంటి అర్థములు వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయములన్నింటినీ కూడా మన జన్మ చేత చేసుకున్నటువంటి సంస్కార హీనత్వం కానీ సంస్కారం లేకపోవడం చేత కనీసం ఆ యొక్క వాటన్నిటినీ కూడా మనం తెలుసుకోలేకపోయినప్పటికీ హరి అయినటువంటి రెండు అక్షరములు ఉచ్చరిస్తే మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి విష్ణు మహాత్మ్యమైనటువంటిది చాలా గొప్పది అని చెప్పి ఈ నారద మహాపురాణంలో మనకి సవిస్తారంగా చెబుతూ ఉన్నారమ్మా. ఈ మాసానాం మార్గశీర్షోహం అని మనకి ఉత్కృష్టమైనటువంటి మాసములలో సాక్షాత్తు పరంధాముడైనటువంటి గీతాచార్యుల వారు భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ మార్గశిర మాసంలోనే పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణ వ్రతం అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక వ్రతం గురించి ఈ నారద పురాణంలో అష్టాదశోధ్యాయంలో మనకి సవిస్తారంగా చెప్పారమ్మా. అది సనక మహర్షి వారి ప్రకారంగా చెబుతున్నారు. అన్యత్ వ్రతతవరం వక్షే శృణుష్వ మనుషత్తమ సర్వపాపహరం పుణ్యం సర్వ దుఃఖ నివారణం. ముందుగా ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే గలటువంటి ప్రయోజనం ఏమిటయ్యా అంటే సర్వ పాపహరం, సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి, పుణ్యం కలుగుతుంది. సర్వ దుఃఖ నివారణం, సమస్తమైనటువంటి దుఃఖములు మనకి తెలిసి తెలియనటువంటి చేస్తున్నటువంటి పాపములన్నీ కూడా నివారణ అవుతాయి. అలాగే సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మల వలన ఉన్నటువంటి బంధములన్నీ కూడా తొలగిపోయి అవన్నీ కూడా నివారణ అవుతాయి అని చెప్పి మొట్టమొదటి చెబుతూ ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రయ విషాం శూద్రాణం యోషితాం తథా సమస్త కామఫలదం సర్వవ్రత ఫలప్రదం. ఈ వ్రతాన్ని ఆచరించడానికి వర్ణంతో సంబంధం లేకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తదుపరి వర్ణముల వారిని కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు మరియు ప్రధానంగా వారికి సమస్తమైనటువంటి ఫలితములు కూడా సిద్ధిస్తాయి. ఎలా సిద్ధిస్తాయి అంటే దుస్వప్ననాశనం. మరియు వీరికి మనం నిద్రలో ఉన్న తర్వాత మనకి తెలిసి తెలియక మనం అజ్ఞానంతో ఉంటాం కాబట్టి రాత్రి అనేటువంటి శబ్దమే అజ్ఞానానికి సంకేతం. రాత్రి మనం పడుకున్న తర్వాత దుస్వప్నములు కలుగుతూ ఉంటాయి. అది మన యొక్క భగవంతుడి అనుగ్రహం చేత. అలాగే భగవద్ అనుగ్రహం చేతనే మనకి దుస్వప్నములు కూడా కలుగుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే తశాంతి, ఇటువంటి వ్రతములు ఆచరించినట్లయితే దుస్వప్నములు కూడా నివారణ జరుగుతాయి అని చెప్పి మనకు చెబుతూ సర్వలోకేషు, సమస్తమైనటువంటి లోకంలో కూడా ఈ పూర్ణిమ తిథి, చంద్రుడు పూర్ణిమ తిథి నాడు మనకి వృద్ధిగా ఉంటారు కాబట్టి
ఆ చంద్రోదయ వేళలో ప్రాతకాలంలో పొద్దునే నిద్ర లేచి బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకుని వచ్చి ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకొని ప్రాతకాలంలో చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానములన్నీ కూడా చక్కగా యథాప్రకారంగానే చేసుకొని ఈ మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు శుచిగా ఉండి ఉపవాసంగా ఉండి చక్కగా మొట్టమొదట పూజాగృహంలో సాయంత్ర సమయంలో భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి అర్చించి అష్టాక్షరీ మంత్రం అనబడే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షర మంత్రాన్ని జపం చేస్తూ అదే మంత్రముతోటి ప్రధానంగా హోమము కూడా చేసి బ్రాహ్మణోత్తములు పిలుచుకుని వచ్చి తద్వారా వారి ద్వారా ఈ యొక్క లక్ష్మీనారాయణుని యొక్క మూలమంత్రమైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంతో ఈ యొక్క హవనాన్ని కూడా పూర్తి చేసుకుని అలాగే ఆ హవనంలో ఆజ్యాన్ని అంటే నెయ్యిని మరియు చెరువు అంటారు. చెరువు అంటే ప్రసాదం, అన్నప్రసాదం దానిని పొంగలి అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్రసాదాన్ని నువ్వులతోటి తీలలు అంటాం కదా మనం, ఆ నువ్వులతోటి నెయ్యిని చేర్చి హోమం చేసినట్లయితే సర్వ పాప నివృత్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్రతాన్ని చేయడం కోసం సంప్రదాయం మనకి శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే సర్వ సంపత్తు కలుగుతుంది, సర్వ పాప నివృత్తి కూడా కలుగుతుంది. ఈ ప్రకారంగా ఒక మారు హోమం చేసి అలాగే బంధుమిత్రులతోటి కూడి ఆ లక్ష్మీనారాయణుని షోడశోపచారములతోటి అర్చించి బంధుమిత్రులతో పాటుగా నృత్య గీత వాద్యములన్నితోటి చక్కగా అందరూ కూడా భగవంతుణ్ణి నామస్మరణ చేసుకుంటూ ప్రాయశ్చిత్త కర్మాదులన్నీ కూడా హోమంలో పూర్తి చేసుకొని ఆ యథాశాస్త్ర ప్రకారముగా ఆ హోమములన్నీ కూడా పూర్తి చేసుకొని పురుష సూక్తముతోటి మనకి వేదంలో చెప్పబడినటువంటి పురుష సూక్తంతో కూడా ఈ యొక్క ప్రసాదాన్ని వినియోగం చేసి హవనం చేసి ఆ హవ యొక్క పూర్తయిన తర్వాత పూర్ణాహుతి చేసుకుని ఆ పూర్ణాహుతి అయిన తర్వాత తిరిగి మరలా భగవంతుడికి ఆరాధన చేసి ఆ భక్తులతో పాటు తిని కూడా చేస్తున్నటువంటి యజమాని ధర్మపత్నితో కూడి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన పూర్తి చేసుకుని ఉపవాసంతో ఈ యొక్క వ్రతాన్నంతా కూడా ఆచరించి ఆ రోజు సాయంత్రం భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఈ ప్రకారంగా ప్రార్థన చెయ్యాలట. క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయక ప్రభో అని చెప్పి ఆ చంద్రుల వారికి ఈ యొక్క అర్ఘ్యపాద్య ఆచమనాది సమస్తమైనటువంటి ఉపచారములు కూడా పూర్తి చేసుకుని, ఎందుకయ్యా అంటే లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు కదా, కాబట్టి ఆ చంద్రుడికి కూడా షోడశోపచారములన్నీ కూడా పూర్తి చేసుకుని భగవద్గాథలన్నీ కూడా ఆ రోజు సాయంత్రం చక్కగా వింటూ పురాణ శ్రవణం చేస్తూ ఎవరైతే ఇంద్రియ నిగ్రహముతోటి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో తొదకు పాషండుడైనప్పటికీ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో అతనికి ముక్తి కలుగుతుంది అని మనకి ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని చేయడం ద్వారా అనేక రకమైనటువంటి ఫలితాలను చెబుతూ ఉన్నారు భగవాన్ వేదవ్యాసుల వారు. ముఖ్యంగా మౌనంగా భగవంతుణ్ణి అర్చించేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ధ్యానంతోనే ఉంటాం. ఈ వ్రతాన్ని పూర్తి చేసేంత వరకు ఇతరమైనటువంటి వ్యాసంగముల జోలికి పోకుండా పూర్తిగా భగవంతుణ్ణే స్మరణ చేస్తూ భగవంతుణ్ణే అర్చిస్తూ భగవంతుడి పట్ల విశ్వాసంతో ఉండి 10 మందిని బంధుమిత్రులను పిలుచుకుని వచ్చి భగవత్ప్రసాదం తాను భుజించి అందరికీ ప్రసాదాన్ని వినియోగం చేసి తద్వారా మోక్షాన్ని పొందవచ్చునని చెబుతూ ఏవం పౌషాది మాసేషు పూర్ణిమాయాముపోషిత అర్చయేత్ భక్తి సంయుక్త నారాయణ మనామయం. అనేక రకమైనటువంటి సర్వపాప వినిర్ముక్త కులాయుత సమన్విత ప్రయాతి విష్ణుభవనం యోగినామపి దుర్లభం. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన మనకి జరిగినటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే సర్వపాప వినిర్ముక్త, సమస్తమైనటువంటి పాపముల నుండి కూడా నిర్మూలన జరిగి సమస్తమైనటువంటి సంపదలతో పాటుగా విష్ణు పదాన్ని చేరడానికి ఏకైక సులభమైనటువంటి వ్రతం ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా సకల శుభములు కూడా కలుగుతాయి అని చెప్పి బృహన్నారదీయ మహాపురాణంలో పూర్వభాగంలో
మనకి మార్గశిర పౌర్ణమి యొక్క వ్రతాన్ని గూర్చి 18వ అధ్యాయంలో సవిస్తారంగా భగవాన్ వేదవ్యాసుల వారు మనకు సమగ్రంగా సవిస్తారంగా అందించారమ్మా. గురువుగారు, ఈ నారద పురాణంలో హరిహర అభేదం గురించి చెప్పారట కదా, అది ముందు చెప్తారా? మనకి శ్రీమన్నారాయణునికి అనుగ్రహం చేత సంప్రాప్తమైనటువంటి పురాణములలో శివ పురాణములు ఉన్నాయి, అలాగే విష్ణు పురాణములు కూడా ఉన్నాయమ్మా. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నారదీయ పురాణంలో విశేషంగా శివుడికి కేశవుడికి అభేదం అనే చెప్పారు. ఎందుకయ్యా అంటే శివస్వరూపి శివభక్తి భాజాం యో విష్ణుస్వరూపి హరిహి భాగవతానాం అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ శివేతి నీలకంఠేతి శంకరేతి యస్మరేత్ సర్వభూతో నిత్యం సోభ్యర్చో దివిజయ స్మృతి అని పూర్వభాగంలోనే మనకి ఈ విషయాన్ని కూడా చెప్పారమ్మా. ఎందుకంటే వీరిద్దరికీ కూడా ఏ విధమైనటువంటి భేదము లేదు. ఎందుకంటే ఎవరైతే పరమేశ్వరుడైనటువంటి ఆ పరంధాముణ్ణి ఆరాధన చేస్తూ విష్ణువు యొక్క అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క భేదాన్ని చూపించిన, అలాగే విష్ణు భక్తితోటి విష్ణువును ఆరాధించి శివద్వేషిగా ఉన్న అతనికి నరకము తథ్యము అని చెప్పి మనకి శాస్త్రం సుస్పష్టంగా ఇందులో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా నారదీయ మహాపురాణంలో భక్తి తత్పరత గురించి చెబుతూ శివకేశవులకి ఏ విధమైనటువంటి భేదము లేదు. కారణం ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి సంహారకారకులు మాత్రమే, లయకారకులు వారు. సృష్టి బ్రహ్మదేవుడి చేత చేయించి స్థితి తాను పొందింపజేస్తూ పరమేశ్వరుడైనటువంటి వారి చేత లయం చేస్తూ ఈ యొక్క మానవులు చేస్తున్నటువంటి పూర్వజన్మ కర్మ వాసన పట్ల వారి యొక్క గతి పొందింపజేయడం కోసమే శివుడికి కేశవుడికి భేదం ఉండదు, ఒకే రూపమే అభేదము అని చెప్పి ఇక్కడికి మనకి ఈ నారద పురాణంలో సుస్పష్టంగా చెబుతున్నారమ్మా. గురుగారు, ఈ నారదీయ పురాణం మనకి చదవడం వల్ల ఏమి మనకు కలుగుతుంది? పురాణం నారదోపాఖ్యం ఏతద్ వేదార్థ సంహితం. పురాణం నారదోపాఖ్యం ఏతద్ వేదార్థ సంహితం సర్వపాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం అని చెప్పి మనకి నారదీయ పురాణంలోనే చక్కగా పురాణ శ్రవణ ఫలితాన్ని మొట్టమొదటి అధ్యాయంలోనే మనకి చెబుతూ ఉన్నారు. అందులో 36వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు నారదీయ పురాణమును ఎవరైతే శ్రవణం చేస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి, గ్రహపీడన్నీ కూడా తొలగిపోతుంది, సమస్తమైనటువంటి సుఖమునందు కూడా పొందుతారు. రాగద్వేషంతో రాగము ఉండదు, ద్వేషము లేనటువంటి వారుగా ఉంటారు. లోకంలో సమస్తమైనటువంటి జనులందరూ కూడా ఐహిక ఆముష్మికమైనటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ తద్వారా భగవంతుడైనటువంటి పరంధాముణ్ణి చేరడానికి ఈ యొక్క నారద మహాపురాణ శ్రవణం అనేక రకమైనటువంటి విషయాలని శ్రవణం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నదమ్మా. ఇక ప్రధానంగా ఏమిటయ్యా అంటే నారదీయ మహాపురాణం వినడం వలన మనకి పురాణం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం చేత మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. దుష్టగ్రహ నివారణ జరుగుతుంది, దుస్వప్న నాశనం జరుగుతుంది, ధర్మార్థ కామ మోక్షములు ముఖ్యంగా ధర్మము అర్థము కామము మోక్షం అనేటువంటివి ఈ యొక్క ఫలితాన్ని చతుర్విధ పురుషార్థములను పొందడానికి ఏకైక మార్గమే ఈ యొక్క పురాణ శ్రవణ ఫలితము అని చెప్పి మనకి నారద పురాణంలో అనేక రకమైనటువంటి విషయాలని పురాణ మాహాత్మ్యాన్ని పురాణ శ్రవణం చేయడం వలన జరిగే ఫలితాన్ని గూర్చి మనకి సనక మహర్షి వారు నారదీయుల వారు ప్రశ్నింపగా అదే ప్రకారంగా ఉత్తరార్ధంలోనూ పూర్వార్ధంలోనూ చక్కగా ఈ యొక్క నారదీయ మహాపురాణంలోని విశేషాలన్నింటినీ కూడా భగవాన్ వేదవ్యాస మహర్షి వారు సాక్షాత్తు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అన్నాడు. అందుకనే వారిని కూడా అన్నారు, అచితుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అని. అంటే
4 చేతులు మనకి కనపడపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అంశ వేదవ్యాసుల వారు. 4 ముఖములు కూడా లేకుండా మనకి ఒక ముఖంతో కనబడిన 4 ముఖములు కలిగినటువంటి మహానుభావుడు బ్రహ్మగారితోటి సమానమైనటువంటి వారు వేదవ్యాసుల వారు. అపాల లోచన శంభు 3వ నేత్రం మనకి కనబడపోయినప్పటికీ కూడా 3వ నేత్రం ఉండి జ్ఞానం అనేటువంటి నేత్రం కలిగినటువంటి మహానుభావులు సాక్షాత్తు నారాయణ యొక్క అంశయే వేదవ్యాసుల వారు. కాబట్టి మనకి అష్టాదశ మహాపురాణములన్నీ కూడా అందిస్తూ విశేషమైనటువంటి ఈ మానవ జన్మ అంతా కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఈ జన్మని చరితార్థం చేసుకోవడం కోసం పురాణాన్ని శ్రవణం చేయవయ్యా. పురాణాన్ని శ్రవణం చేయడం వలన మనకి మంచి ఫలితం కలుగుతుంది. భగవంతుణ్ణి సేవించండి, భక్తితోటి సేవించండి, ఎవరిని కూడా హింసించవద్దు, ఎప్పుడు కూడా ధర్మంతోనే ఉండండి అని చెప్పి మనకి పురాణముల ద్వారా మనకి సమగ్రంగా తెలుస్తూ ఉన్నదమ్మ. మరిన్ని విశేషాలని భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం చేత నారదీయ మహాపురాణంలో వేదవ్యాసుల వారు చక్కగా మనకి సవిస్తారంగా అందజేశారు. మనం ఈ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని సేవించడానికి శ్రవణం అనేటువంటిది మొట్టమొదటి భక్తి అనుకున్నాం. కాబట్టి పురాణ శ్రవణం ద్వారా అనేక రకమైనటువంటి విషయాలు, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గోదానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, అశ్వమేధయాగం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితము కూడా మనకి పురాణ శ్రవణం ద్వారా తెలుస్తూ ఉన్నది. పురాణ శ్రవణం అంత విశేషమైనటువంటిది అమ్మ. గురువుగారు చాలా బాగా క్లీకరించి నారద పురాణం చెప్పారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి నారద పురాణం యొక్క విశిష్టత. ఓం నమో వెంకటేశాయ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.